ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నాం. ఏంటంటే ఇంతకు ముందు తను వచ్చేసి జొమాటోలో పనిచేశారు. ఒక మహిళగా దాదాపు 3-4 సంవత్సరాలు అందులో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అక్కడి నుంచి తర్వాత ఒక కారు కొనుక్కున్నారు. ఊబర్ క్యాబ్లో తను డ్రైవర్గా పనిచేస్తూ ఇప్పుడు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇంతకు ముందు కూడా ఒక మహిళగా జొమాటోలో వర్క్ చేస్తున్నారు. ఏంటి అనేది తన సంబంధించినటువంటి వాటి గురించి మనం చూసాము, విన్నాము. ఇప్పుడు తను ఒక స్టెప్ ఎక్కి తను ఓన్గా కారు కొనుక్కొని ఊబర్లో పెట్టుకొని తను నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా అప్పుడు కొంచెం తన భర్తకు సంబంధించినటువంటి విషయాల పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉండే అని చెప్పి తను ఏడ్చుకుంటూ కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది చూసి మళ్ళీ మా భర్త మారిపోయి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు తను కూడా ఉద్యోగానికి వెళ్తూ బాగానే ఉంటున్నాడు, బాగానే చూసుకుంటున్నాడు అన్నాడు. అట్లాగే తనకు బాబు కూడా బాగా చక్కగా చదువుకుంటున్నాడు. తను కూడా మమ్మీకి సపోర్ట్గా నేను ఉద్యోగం చేస్తాను అన్నట్టుగా తను కూడా అటు చదువుకుంటూ ఇటు తను కూడా ఏదో ఒక పని చేసుకుంటూ కూడా జీవనాన్ని మొత్తం కుటుంబం అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో వారే అలివేలు గారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ మనం ఉన్నాం, తనతో ఒకసారి ముచ్చటిద్దాం. పదండి. అలివేలు గారు, ఇప్పుడు మీరు ఇంతకు ముందు జొమాటోలో పనిచేశారు. సో అక్కడ నుంచి ఇప్పుడు క్యాబ్ తీసుకొని ఊబర్లో నడుపుతున్నారు. సో ఎట్లా ఉంది? బాగుంది సార్. ఊబర్ అయితే మంచిగానే ఉంది. బాగుంటుంది కాబట్టి తీసుకున్న వెహికల్ తీసుకున్నా, ముందడుగేసి చాలా ధైర్యం చేసి నడుపుకుంటున్నా. బాగానే ఉంది, పర్లేదు, మంచిగా ఉంది. కస్టమర్లు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, చాలా మెచ్చుకుంటున్నారు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు జొమాటోకి రావడం కూడా అప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ మహిళనే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఊబర్ పరంగా కూడా మళ్ళీ ఇన్స్పిరేషనల్గా మీరే ముందున్నారు. ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉండిపోవద్దు కదా, కొంచెం పైకి ఎదగాలి కదా, అందుకని ఒక స్టెప్ పైకి వేసిన. అంటే ఎట్లా అప్పుడు కూడా మీ వెహికల్కి సంబంధించి నేర్చుకున్నారు, ఇప్పుడు కార్ నేర్చుకునేటప్పుడు ఎట్లా? కారు నేర్చుకునేటప్పుడు ఇట్లా జొమాటో చేసుకుంటూనే నేర్చుకున్నా. జొమాటో మార్నింగ్ వెళ్ళి 3 o'clock దాకా డ్యూటీ చేసి 3కి ఇంటికి వచ్చి తిని ఒక 1 hour అట్లా కొంచెం భోజనం చేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని. అట్లా 1 monthలో నేర్చుకున్న కారు. అంటే ఎవరన్నా స్పెసిఫిక్గా ఇన్స్పిరేషనల్ ఉన్నారా మీ ఇంట్లో కానీ ఇంకెవరన్నా చూసి కానీ? అంటే మా ఫ్యామిలీలో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళని చూస్తుండేదాన్ని. నేను కూడా నేర్చుకొని కారు నడుపుకుంటే బాగుండని ఆలోచన నా మనసులో ఉండేది. కానీ తిడతారేమో అని చెప్పేసి బయటికి ఎవరికి చెప్పుకోలేదు నేను స్టార్టింగ్లో. ఇంకా 2-wheeler నడిపినా జొమాటో చేసిన కాబట్టి మా ఫ్యామిలీ అందరు జొమాటో చేస్తుంటే కూడా ఎందుకు చేస్తున్నావు వద్దు అని ఏం చెప్పలేదు. జొమాటో చేస్తుంటే నైస్, బాగానే చేస్తున్నావు, మస్తు కష్టపడుతున్నావు అని చాలా ఎంకరేజ్ చేసారు. ఇక దానికంటే ఒక స్టెప్ పైకి వేయాలని చెప్పేసి మళ్ళీ క్యాబ్ అయితే కొనడం జరిగింది. చేస్తున్నా, బాగానే ఉంది, మంచిగా ఉంది. అంటే ఎట్లా క్యాబ్ ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ తోటి సబ్సిడీ అట్లనా? ఏం లేదు. నేను ఈ జొమాటోలో ఇంతవరకు కష్టపడ్డా కదా, ఒక చిట్టి వేసుకున్నా. ఆ చిట్టి లేపుకొని ఇంకా 1 లక్ష రూపాయలు బయటనే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 5 లక్షలు ఫైనాన్స్ చేసి తీసుకున్నా. ఎవరేం హెల్ప్ చేయలేదు. ఓకే, ఎట్లా ఉంది అంటే ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అసలు మీ కుటుంబము ఎంతమంది, మీరు అక్క చెల్లెళ్ళు ఎట్లా? మేమైతే 5 అక్క చెల్లెళ్ళం. నేను నెంబర్ 4. నాకంటే పెద్దవాళ్ళు 3 ఉన్నారు. చిన్న ఆమె సిస్టర్ ఉంది, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు డ్రైవరే. ఓకే, అంటే మీ తమ్ముడు సపోర్ట్ చేశాడా దీనికి? ఇట్లా చేస్తాడు, సపోర్ట్ చేసిండు. ఇట్లా తీసుకో అక్క, నువ్వు చేయగలుగుతావు కదా, జొమాటోలో ఇప్పుడు కొంచెం ఆర్డర్స్ తగ్గిపోయినాయి అంటున్నావు కదా, క్యాబ్ తీసుకొని నడుపుకో, నువ్వు నడపగలుగుతావు, చేయగలుగుతావు అని చెప్పిండు. చెప్తే అందుకని వాడు చెప్పిండు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు చెప్పకుంటే కొనకపోదునేమో, వాళ్ళు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసిర్రు. తీసుకో, నడపగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నీకు ఆ టాలెంట్ ఉందని అంటే ఇంక నేను ముందు అడిగేసిన. అందరికి చెప్పి కారు ఇవ్వడం జరిగింది. మా తమ్ముడు కూడా, నేను డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంది కాక మా తమ్ముడు కూడా నాకు ఒక 5 days ట్రైనింగ్ ఇచ్చిండు బాగానే. ఓకే, అంటే ఎట్లా ఫ్యామిలీ పరంగా అప్పుడు చెప్తూ కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది. కొంచెం మా హస్బెండ్ మారిపోయారు, జాబ్ చేస్తున్నారు. ఎట్లా మంచిగా చూసుకుంటున్నారా? ఎట్లా ప్రస్తుతానికి బాగానే ఉంటా.
ఓకే. బాబు ఎట్లా ఉన్నాడు? బాబు ఎడ్యుకేషను బాబు ఏం బాబు కూడా చేస్తున్నాడు? బాగానే ఉన్నాడు. బాబు వేరే అంటే స్టడీ ఆపేసి మా విఎఫ్ఎక్స్ 3D యానిమేషన్స్ ఉంటాయి కదా, అది కోచింగ్కి వెళ్తుండు దిల్చిన వరకు. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు జొమాటో చేశారు. మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పిరేషనల్‌గా కూడా తీసుకున్నారు. సో, ఇవన్నీ జరిగినాయి. సో, ఎట్లా ఆ జొమాటో చేస్తున్న సందర్భంలో మీరేమన్నా ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ ఉన్నాయా? అంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఇక ఎండాకాలంలో చాలా కష్టమవుతుండే, వర్షాకాలంలో కూడా కష్టమవుతుండే. ఈ రెండు చాలా వర్షం పడుతుంటే అయితే మేము అసలు ఎక్కడ మే నెలలో పడి చనిపోతామో అనే టెన్షన్ ఉంటుండే, భయం ఉంటుండే. చాలా పడ్డా కూడా నేను ఒకసారి. అదొకటి ఉరుములు మెరుపులు కరెంట్ షాక్లు అని ఉంటాయి కదా, అప్పుడు చాలా భయపడుకుంటా డ్యూటీ చేసేదాన్ని. అయినా కానీ రెయిన్ కోట్ వేసుకొని భయం ఉన్నా సరే చేసుకోక తప్పదు కదా, మనకు కావాలి డబ్బులు అనేసి వెళ్ళేదాన్ని. కష్టపడుకుంటా భయపడుకుంటూనే చేసేదాన్ని. అందుకనే ఇప్పుడు క్యాబ్ కాడికి రావాల్సి వచ్చింది. ఓకే. అంటే ఆ చేస్తున్న సందర్భంలో ఎవరన్నా మీకు పరిచయం అయ్యి అంటే ఎట్లా చేయాలక్క? లేకపోతే ఇంకేమన్నా దీంట్లో ఏమన్నా ఉంటే అని ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? ఎట్లా? చాలా మంది అడిగిరు. నేను ఒక 2-3కి రిఫర్ కూడా చేసిన. రిఫర్ చేసి కూడా వదిలేయడం కూడా కాదు, వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఎట్లా చేయాలి ఏందని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అందరు అందుకే చాలా రెస్పెక్ట్గా అక్క అక్క అని పిలిచేవాళ్ళు. నాకు అక్క మస్తు సపోర్ట్ చేస్తుంది, ఏదున్నా అన్నీ చెప్తా. రిఫర్ చేయని వాళ్ళు కూడా కొంతమంది కొత్తగా వస్తే వాళ్ళకి ఎట్లా చేయాలో, బుకింగ్ పడుతుంటే కూడా ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా తెలియకుండా కూడా నేను నాకు ఆర్డర్ పడ్డా కానీ ఒక 2 మినిట్సే కదా అని చెప్పేసి వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయేదాన్ని నేను. ఒకసారి కూడా నేను ఒక గల్లీకి ఆర్డర్ వేయకపోతే వేరే అతను కొత్తగా ఆ రోజే జాయిన్ అయ్యిందంట. కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయకుంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని అర్థం కాకుండా ఆయన ఇట్లనే ఎండాకాలం టెన్షన్ పడుతుంటే ఎండలో ఏం లేని ఇట్లా కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, ఇట్లా రీజన్ చెప్పాలి, వాళ్ళే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి అది వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి వెళ్ళిపోయాను నేను. అట్లా మస్తు మందికి హెల్ప్ చేసిన. ఇప్పుడు మీరు జొమాటో సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అంటే ఎవరు ఏమన్నా ఇన్స్పిరేషనల్ ఉన్నారా దీనికి సంబంధించి మీకు? అంటే అక్కడ ఎవరు చూడలేదు నేను, కానీ ఫస్ట్ మా అబ్బాయి కాలేజ్కి ఉంటుండే చెంపపేటలో. అక్కడ కింద ఒకటి పిజ్జా సెంటర్ ఉంటుండే, ఈగల్ పిజ్జా అని. అక్కడ మాకు తెలిసిన అమ్మాయి అందులో జాబ్ చేస్తుంది. ఆమె ఉండి నాకు చెప్పిందనమాట, అక్క నువ్వు జొమాటో అయితే ఎందుకు చేసుకోవద్దు, జొమాటో వేసుకోవచ్చు కదా, నీకు వెహికల్ ఉంది, మంచిగా పర్ఫెక్ట్ నడుపుతావు, నీకు మస్తు టాలెంట్ ఉంది, తెలుగు ఉంది, నువ్వు నడుపుకోవచ్చు కదా అక్క, జొమాటోలో చేసుకోవచ్చు కదా, ఈ జాబ్ ఎంతగానం చేస్తావు, పొద్దున పోయి నైట్ వస్తావు, 10,000కి 11,000కి ఏం చేస్తావు అన్నప్పుడు నేను లేడీస్ కూడా చేయొచ్చా జొమాటో, నాకు తెలియదు, ఇన్ని రోజులు వృధా చేసేసిన అనేసి నేను మామూలుగా యూట్యూబ్లో చూసిన అనమాట. ఫస్ట్ లేడీస్ జొమాటో ఉన్నారా అని చెప్పేసి కొడితే వచ్చింది. యూట్యూబ్లో చూసిన చాలామంది చేస్తున్నారు కదా, నేను చేయకూడదు అనుకున్నా. స్టార్ట్ అయినా అసలు నేను చేసే ఏరియాలో ఎల్బీ నగర్లో అయితే ఎవ్వరు లేరు. సిటీలోనే హైదరాబాద్లోనే ఒక్కరే ఉండే. ఆ ఒక్కరు కూడా నాకు యూట్యూబ్లోనే కనిపించరు, నేరుగా అయితే చూడలేదు. తర్వాత ఇంకా నేను సరే చేస్తారు కదా ఏడా అని ఇంక నేను స్టార్ట్ చేసినాక ఒకరోజు నాకు అక్కడ అమీర్పేట సైడ్ ఒక లేడీ కనిపించింది. ఆమె కనిపించి మాట్లాడింది. సరే నాకు తోడు ఒకరు ఉన్నారులే అనుకున్నా. తర్వాత ఇక నేను చేస్తుంటే ఇంక నన్ను చూసి ఇంకో 2-3-4 వచ్చారు, వాళ్ళు కూడా చేసుకుంటారు బాగానే. ఓకే. అంటే ఈ జొమాటో రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? అంటే ఈ కస్టమర్స్ నుంచి కానీ డెలివరీకి వెళ్ళినప్పుడు ఎవరన్నా? కస్టమర్స్ అయితే అందరూ మంచోళ్ళే ఉంటుండే. మ్యాక్సిమం ఒక్కరే కొంచెం డిఫరెంట్గా మాట్లాడంటే కొంచెం బాధ పెట్టేటట్టు మాట్లాడిండు. పైకి వచ్చి ఇచ్చిపో, ఇయ్యకుంటే ఏం చేస్తావు, ఎందుకు మరి పీకనీక చేస్తురా అని ఇట్లా మనిషికి కొంచెం గిల్టీగా అనిపించింది నాకు. ఇంత పెద్ద మాట అన్నాడని. ఇంకా డ్రింక్ చేసిండు ఆయన. ఆడొక్కటే కొంచెం అప్సెట్ అయినాం, కానీ ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏ కస్టమర్లు అట్లా అనలేదు బ్యాడ్గా. చాలా గొప్పగా మంచిగా మమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది వాళ్ళు. చాలా గ్రేట్ అమ్మ, మీరు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు డెలివరీ చేయడానికి, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పేసి ఎంకరేజ్ బాగానే చేసేది. ఇంకో ఒక్కరే అట్లా మాట్లాడేసరికి కొంచెం బాధ అనిపించింది. ఇక ఎవరో ఒకరు ఉంటారు కదా కొంచెం సాడిస్ట్గా అనుకున్నా, పట్టించుకోలే, వదిలేసిన. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎండాకాలం కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు వాటర్ బాటిల్స్ పక్కన పెట్టుకొని అయితే డ్యూటీ చేయాలి. ఇంకా ఏంటంటే వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే గుంతలు ఉంటాయి, షార్ట్ సర్క్యూట్స్ కదా, ఉరుములు మెరుపులు, అందులో భయపడుకుంటూనే అట్లనే చేసేది నేను డ్యూటీ అయితే. ఎందుకంటే నేను డ్యూటీ చేయకుండా మా ఇంట్లో ఇల్లు గడవదు, నేను ఒక్కదాన్నే కష్టపడాలి ఇంట్లో కాబట్టి ఇక ఖచ్చితంగా ఇక అంతా భగవంతుని మీద భారం వేసుకొని వెళ్ళేదాన్ని, రెయిన్ కోట్ వేసుకొని వర్షంలోనే ఇక చేసేదాన్ని. ఒకసారి అయితే ఇక్కడ దాకా వాటర్ వస్తుంటే కూడా అట్లనే పోయి డెలివరీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఏమన్నా
ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీకు రెస్పాండ్ అవుతారా? ఎట్లా హెల్ప్ చేస్తారా? ఏమైనా ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉందంటే కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. టీమ్ లీడర్స్ ఉంటారు. అంటే ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారా రిలేటెడ్గా? అంటే ఈ జొమాటో చేస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు మీరు ఊబర్కి వచ్చారు, దీని రిలేటెడ్గా మిమ్మల్ని ఎవరన్నా అడుగుతూ ఉంటారా? అడుగుతారు. అడిగితే చెప్పేదాన్ని నేను ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి రిఫర్ చేయించుకోవాలని అంటే రిఫర్ ఇద్దరు ముగ్గురికి అయితే రిఫర్ కూడా చేసిన. వాళ్ళకు వర్క్ కూడా ఎట్లా చేయాలనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. రిఫర్ చేయని వాళ్ళు కూడా కొంతమంది రిఫర్ చేయించుకొని డైరెక్ట్గా డ్యూటీ కూడా వస్తే కూడా వాళ్ళకి ఏం తెలియకుండా కూడా ఆ డ్యూటీ ఎలా చేయాలి, ఎట్లా ఆర్డర్ యాక్సెప్ట్ ఎలా చేయాలి, ఎట్లా వెళ్ళాలి ముందుకి, మ్యాప్ ఎట్లా పెట్టుకోవాలని కూడా నేను వాళ్ళకి నేర్పించడం కూడా జరిగింది. చాలా మెచ్చుకునే వాళ్ళు కూడా, అమ్మ చాలా మంచిగా చెప్పినావు, అర్థమవుతాడు చెప్పినావు, థ్యాంక్స్ అక్క అనేవాళ్ళు. ఇప్పుడు మీ హస్బెండ్ ఇంతకు ముందు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు ఎట్లా మళ్ళీ వచ్చిండు కదా, మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ బాబు కానీ, మీరు కానీ, మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, చుట్టుపక్కల? అంటే ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మారిండు ఎప్పటికీ మంచిగానే ఉండాలని అనుకుంటున్నాను నేను కూడా. కానీ ఇప్పుడైతే బాగానే ఓకే, పర్లేదు, డ్యూటీ అయితే జాయిన్ అయ్యిండు, చేస్తుండు. అప్పట్లాగా అయితే లేడు. అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే మీరు కష్టపడతా ఉంటే నేను చేస్తా అని కానీ, లేకపోతే అట్లాంటివి ఏమన్నా చెప్పడం చేస్తాడా? అంటే ఇంక అదే, ఇప్పుడు నేను చేస్తా, ఇప్పుడు సంది బాగానే ఉంటా, ఇక నీ కష్టానికి నా కష్టం కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అనేసి అంటుండు. ఇప్పుడైతే సపోర్ట్ ఇస్తుండు. బాబు ఎట్లా? బాబు కూడా హ్యాపీ ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఈ సైడ్ రావాలి అన్నప్పుడు ఏదో మీరు చూసానని ఒకటి అన్నారు ఇంతకుముందు, దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ సైడు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరమైనా కానీ మనం ఏం చేయలేము, మన వల్ల కాదు అని అనుకోకుండా మనం ఏదైనా సాధించగలము. ఇప్పుడు మన ఇంట్లో నేను పిల్లలు ఎట్లా బతికించుకోను, నేను ఎట్లా బతుకోను, ఇంకా నేను చనిపోతా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా చనిపోతే మనం ఏం సాధించలేము కదా, చనిపోయి బతుకుండి సాధించాలి ఏదైనా. మనం కొంతమంది సపోజ్ నేను చూస్తున్న వీడియోస్లలో మా భర్త లేడు, వదిలేసిపోయిండు, నా పిల్లల్ని ఎట్లా చదవాలి, నేను ఎట్లా బతకాలని ఆడవాళ్ళు చాలామంది, కొంతమంది చనిపోతాను కూడా సిద్ధమవుతారు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఒకటే ఏం చెప్తున్నా అంటే, మనం పుట్టినప్పటి నుంచి మన భర్త అయితే మన తోడు ఉండడు కదా, మనకు కొంచెం పెంచి పెద్ద చేస్తారు మన అమ్మ నాయన. తర్వాత మనకు రెక్కలు వచ్చినాయంటే, కాలు చేతులు వచ్చినాయంటే మన కాళ్ళ మీద మనం కష్టపడి బతకాలి. కాబట్టి అట్లనే మనం ఇట్లనే ఒకరి ముఖం మీద కొట్టినట్టు మనం కష్టపడి సంపాదించి మన పిల్లల్ని మనం పోషించుకోగలం. నేను ఆల్రెడీ పోషిస్తున్నా, నేను కష్టపడుతున్నా, ఎగ్జాంపుల్ నాదే. అట్లనే అందరు ఆడవాళ్ళు కూడా కష్టం చేసి ఇట్లనే మన కాళ్ళ మీద మనం నిలబడి కష్టం చేసి కష్టపడి డబ్బు సంపాదించి మన పిల్లల్ని మంచిగా చూసుకొని చదువుకోవాలి, చదివించుకోవాలి. మనం చనిపోయి కొంతమంది పిల్లలను కూడా చంపేసి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. అట్లా కాకుండా అందరూ ఆడవాళ్ళు ఇట్లా కష్టపడి బతికి చూపించాలి ప్రపంచానికి అని కోరుకుంటున్నాను. అవును, చాలామంది ఇట్లాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ న్యూస్లో చూడడము, పేపర్లో చూడడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం ఇన్స్పిరేషనల్గా తీసుకొని వాళ్ళుగా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏంటి అంటే, ఇప్పుడు మీరు కూడా స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నట్టు, ఈ డ్రైవింగ్ నేర్చుకున్నట్టు, లేకపోతే చేయాలనుకున్న పని ఏదైతే ఉందో అది చేయాలనుకున్న వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తే చేయాలని చేయాలి. ఆ ధైర్యం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి సంపాదించుకోవచ్చు ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అరే అని చెప్పేసి మీ సార్ కూడా వచ్చిండు మళ్ళీ. ఎందుకంటే ఏదో ఒక లాగా కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, అంటే ఎట్లా ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ దాకా నడుపుతూ ఉంటారు? మార్నింగ్ 9కి వెళ్తాను నేను, మళ్ళీ ఈవినింగ్ స్టార్టింగ్లో అయితే 6కి వచ్చేదని, కొంచెం అలవాటు అయిందా, కానీ ఇప్పుడైతే 9 వరకు ఉంటా. ఓకే, అంటే పర్ డే అందాజ మీకు ఎంత రావచ్చు? పర్ డే వచ్చేసి మనం ఈ టైంలో ఇప్పుడు నేను చెప్పిన టైంలో రోజు అట్లా చేస్తే డైలీ మనకు సిఎన్జి తీసేసి 1500 అట్లా ఖచ్చితంగా మిగులుతాయి. ఎక్కువనే మిగులుతాయి, కానీ ఒక్కోసారి మనకు బుకింగ్స్ మంచిగా పడకుంటే కూడా యాక్సెప్ట్ చేయం కదా మేము. మనకు నచ్చిన ఏరియాకి పోతేనే పడ్డ బుకింగ్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు కార్కి సంబంధించి మీరు నడుపుతుంటే కానీ కస్టమర్స్ ఉన్నప్పుడు ఇంకా ముందు వెనక ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏం కాలేదు. ఫస్ట్ రైడ్లో అయితే కొంచెం ఇబ్బంది అయింది. అదేంటే ఏంటంటే, ఆ రోజు నేర్చుకున్నాక పర్ఫెక్ట్ అయినాక ఫస్ట్ రైడ్ అది, వెళ్తేప్పుడు స్పీడ్ బ్రేకర్ల కాడ బండి ఆగిపోయేది. కస్టమర్ చాలా రిచ్ కస్టమర్ అన్నమాట. ఏమనలేదు పాపం, సార్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఫస్ట్ రైడ్ సార్ మీద అంటే, ఓ సరేనమ్మా, ఆల్ ది బెస్ట్, చాలా గ్రేట్ తెలుసా, నువ్వు బండి మధ్యలో ఆగిపోయినా పర్లేదు, నువ్వు ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చినావు,
ఒక లేడీ డ్రైవ్ ఇట్లా క్యాబ్ నడిపిస్తున్నావు అంటే చాలా గ్రేటు. ఏం లేదు, కొంచెం చేసి ఆఫ్ చేసుకో, పర్లేదు, బాగానే నడుపుతున్నావు, కానీ కొంచెం ఆ స్టాప్ అనేది చూసుకో అన్నాను. ఫస్ట్ రోజే కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. అది స్పీడ్ బ్రేకర్ కాడ ఆగినప్పుడు టక్కుమని బండి ఆగిపోయేది స్టార్టింగ్లో ఫస్ట్ రోజు. తర్వాత ఇంకా నార్మల్ అయింది. ఓకే, ఎన్నెళ్ళు అవుతుంది ఇప్పుడు నడపబట్టి? 3 months అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నడుపుతున్నారు కదా, ఇప్పుడు జొమాటోలో పరిచయమైన వాళ్ళు కానీ, అంటే ఇటు వచ్చిన తర్వాత పరిచయం అవుతున్న వాళ్ళు, అంటే మళ్ళీ మిమ్మల్ని ఇన్స్పిరేషనల్ లాగా ఏమన్నా అడుగుతూ ఉంటారా ఈ విషయంలో? ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతారు. బాగుందా అక్క, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతారు ఫోన్లు చేసి. బాగానే ఉంది, రోజుకి ఇంత వస్తుంది, ఇంత చేస్తున్నా అని చెప్తున్నా. నన్ను చూసి ఇంకొక బ్రదర్ కూడా కారు కొంటాను ప్లాన్ చేస్తున్నాడు. నిన్ననే కాల్ చేసి ఉండే, ఎట్లా ఉంది అక్క, నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, నేను కూడా డ్రైవింగ్ వాళ్ళ వైఫ్ అంటారంట, చూడు అల్వేలక్క ఎంత మీ ముందు జొమాటో చేసి కారు నేర్చుకొని కారు కూడా కొన్నది నడిపిస్తుంది, నువ్వు కూడా కొనుక్కో, నువ్వు కూడా నేర్చుకో అని అంటుందంట. నిన్ననే కాల్ చేసి చెప్పిన బ్రదర్. ఓకే, అంటే ఇంకొకరికి ఇన్స్పిరేషనల్ లాగా, ఎందుకంటే జొమాటోలో మిమ్మల్ని చూసి ఒక 3-4 అట్లా రావడం జరిగింది, అట్లా దీంట్లో కూడా రావడానికి ట్రై చేస్తారు. ఓకే, అంటే మీరు ఇంతకుముందు వీటికంటే ముందు ఏమన్నా జాబ్ చేసారా? ఎట్లా? హాస్పిటల్లో సెక్యూరిటీ జాబ్ చేసేది. అంటే ఇప్పుడు ఆ సెక్యూరిటీ జాబ్ కానీ ఇవి ఉన్నది కదా, ఆ నుంచి జొమాటోకి వచ్చారు, దీనికి వచ్చారు, అంటే వీటన్నిటిలో మీకు ఏది బెటర్ అనిపిస్తూ ఉంది? జొమాటో బెస్ట్ అనిపించింది, ఇంకా ఇది కూడా బెస్టే అనిపిస్తుంది, ఎందుకంటే మన సొంత బిజినెస్ కదా, బాగానే ఉంది ఇది కూడా. ఓకే, సరే, ఒకవేళ ఈ జొమాటోకి వస్తున్న వాళ్ళు, ఈ క్యాబ్ నడుపుతున్న వాళ్ళకి, రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒక మహిళగా రావాలనుకున్న వాళ్ళకి వస్తే బాగానే ఉంటుంది. ఆల్రెడీ చెప్తున్నా కూడా, నేను వీడియోలు కూడా తీస్తాను ఇన్స్టాగ్రామ్లో, బాగుంటుంది, తీసుకోండి, కార్లు నడుపుకోండి, సొంతంగా కష్టపడే వాళ్ళకు ఏడనైనా ఫలితం ఉంటుందని చెప్తున్నా. కానీ ఈ మధ్య యాక్సిడెంట్లు అయితే ఎక్కువ అవుతున్నాయి కదా, మనం మంచిగా పోయినా కానీ ఎదుటోళ్ళు మంచిగా రావట్లేదు. వెనకాల నుంచి మనం మంచిగా మన దారిలో మనం పోతున్నా, వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తున్నారు. కానీ కొంచెం అది చూసుకొని నడుపుకుంటే బెస్ట్ జర. అంటే మీకేమన్నా అట్లా ఎదురైనా? అయింది కాబట్టి చెప్తున్నా. అంటే ఎట్లా, ఏమైంది? లాస్ట్ మంతే నాకు ఆర్టీసీ బస్సే గుద్దేసింది వెనకాల నుంచి వచ్చి స్ట్రైట్గా. ఆ సడన్ బ్రేక్ కూడా వేయలే నేను, కానీ నేను ముందర వేరే వెహికల్ స్లో చేసుకుంటుంటే నేను స్లో చేసుకున్నా, కానీ బస్ అతను మాత్రం ఎక్కడున్నాడు, ఏ లోకంలో ఉన్నాడు మరి, స్లో చేసుకోలే, వెనకాల నుంచి వచ్చి కొట్టేసిండు. అయ్యో, ఓకే, ఇప్పుడు ఓకేనా? క్లియర్ అయిపోయింది? ఓకే, క్లియర్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా వర్క్. ఓకే, అంటే ఇంకా మీకు బెటర్గా ఈ టైమింగ్లో నడిపితే అంటే ఏమన్నా ఎక్స్ట్రా అలవెన్స్ రావడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? ఉంటాయి, కానీ మనకు ఇంట్లో లేడీస్ కదా, మేము ఇంట్లో వర్క్ చేసుకొని ఆ టైం అనేది మెయింటైన్ చేయం కాబట్టి ఇక నేనైతే మామూలుగానే చేసేసుకుంటున్నా. ఇక బాయ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 4-5కి అట్లా వెళ్ళి మధ్యాహ్నం దాకా చేసుకుంటారంట, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారంట. అట్లా మాకు కుదరదు కదా, లేడీస్కి ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట చేసుకోవాలి, అన్ని పనులు ఉంటాయి. అంత వర్క్ అయిపోతేనే నేను అప్పుడు బయటికి వెళ్తాను. అది ఇక 9 కానీ 10 కానీ మార్నింగ్, ఇక ఒకసారి 11 కూడా కావచ్చు, ఎందుకంటే ఇంట్లో పనులు తొందరగా అవడమే కదా. అట్లా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయినాకనే నేను డ్యూటీకి వెళ్తాను. ఓకే, ఎట్లా ఇప్పుడు మీరు మీ హస్బెండ్తో కానీ, అంటే ఇట్లా మీ బాబుతో కానీ మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతారు? ఏమంటారు? ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు నాకు చెప్పరు కదా, బయట ఏం చెప్తారు. కానీ నా గురించి నాతోటైతే మా బాబు ఫస్ట్లే అడిగిన, నేను ఇట్లా కారు తీసుకొని నడుపుకుందాం అనుకుంటున్నా రా, ఏమంటావు అంటే నీ ఇష్టం మమ్మీ అంటారండి. అంటే ఇప్పుడు మీ మమ్మీయే కదా అని చెప్పి తనని ఎవరన్నా అడగడం కానీ, లేకపోతే మీ సార్ని అడగడం కానీ, మీ చుట్టాలలో కానీ ఇట్లా గుర్తుపట్టి అనడం లాంటివి ఏమైనా చేస్తారు? అంటే ఇట్లా యూట్యూబ్లో ఇట్లా చూసి అడిగిరంట, వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, మా మమ్మీ ఏం చెప్తారా, మీ మమ్మీ గ్రేట్ అని చెప్తారంట. ఓకే, మీరు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ మీలాగా మహిళలు ఎవరన్నా ఇట్లా కష్టపడాలి, ముందుకు రావాలనుకున్న వాళ్ళకి? ఇక ముందుకు రావాలని కోరుకుంటాం కదా, ఎవరైనా చేసుకుంటే ధైర్యం చేసి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి, ఎందుకంటే ఇక ఒకరికి భయం అవుతుంది, కొంతమందికి చూసి ధైర్యం చేసి రాలేరు కదా అందరూ. ధైర్యం చేసిన వాళ్ళైతే రావచ్చు, చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు, నాకు ఫోన్లు కూడా వచ్చినాయి, మాట్లాడుతున్నారు. ధైర్యం గట్టిగా గుండె ధైర్యం ఉన్న అయితే చేసుకోవచ్చు వచ్చి. ఓకే, ఇప్పుడు రెండు కూడా అంటే జొమాటోలో ఈ ఊబర్ క్యాబ్ దాంట్లో రెండిట్లో ఏది బెటర్ ఆఫ్ అనిపిస్తూ ఉంది మీకు? బెటర్ ఆఫ్ అంటే ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా కారు కదా, కొంచెం ఎండల కష్టం ఉండదు, వర్షంలో కూడా తడవం కదా, కొంచెం కార్ అయితే బెస్టే. ఓకే, ఏ టైం అయినా ఏ కాలం అయినా ఏం కాదంటారు. సో
ఫైన్. ఇంకా మీ కుటుంబంలో మీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఇంతకుముందు జొమాటో చేసారు, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అటు నుంచి ఇటు కార్ తీసుకున్నారు, ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అదే ఇక రియాక్ట్ అయితే అవుతున్నారు. కొంతమంది ఆల్ ద బెస్ట్ చెప్తారు, గ్రేట్ అని చెప్తారు, అక్కని చూసి నేర్చుకోండి, అలవేలు చూసి నేర్చుకోండి అంటారు. కొంతమంది కుళ్ళుకొని చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు కదా. అంటే ఇంతకుముందు మీరు జొమాటోకి వెళ్ళలేరు కదా, ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశారు కదా, వాళ్ళు ఏమన్నా ఎదురవ్వడము, వాళ్ళు ఇంకా బెటర్ అంటే మంచి ప్లేస్కి వెళ్ళినావు ఇంకా పొజిషన్ అంటారు అంటారు ఇంకేంది బాగానే కష్టపడి కారు కొనుక్కున్నావు, నువ్వు పోయినావు, మేమేమి ఇక్కడే ఉన్నావు ఇంకా ఇదే చేసుకుంటున్నావు అని అంటారు. మీరు కూడా కొనుక్కోండి కార్ అని నేను అంటా. అంటే వాళ్ళకి ఏమన్నా చెప్తా ఉంటారా మీరు? ఇంకా చెప్తూనే ఉన్నా నేను, ఇట్లా బాగానే ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది అని అంటే వాళ్ళు కూడా అంటారు అవును నువ్వు కారు కొనకనే మంచిగా అవుతున్నావు అంటే. ఎండలో కష్టపడే వాళ్ళు బాగా నల్లగా అయిపోతారు కదా, నల్లగా అయిపోయి హెల్త్ ఖరాబులు ఉంటాయి. కార్లు కాబట్టి కొంచెం గుర్తుపట్ట రాకుండా అయిపోయినావు, మంచిగా అయినావు కదా, ఇప్పుడు బాగా చేసుకుంటున్నావు కదా అని కూడా చెప్తారు. ఓకే. అంటే అప్పుడు మీరు జొమాటో వెహికల్ నడుపుతుంటే కొంచెం బ్యాక్ పెయిన్ అట్లా ఇట్లా ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు వెహికల్ దీంట్లో ఏమన్నా అట్లాంటి ఇబ్బంది హెల్త్ పరంగా? కొంచెం ఇది మనం వెనుక సపోర్ట్ ఉంటుంది కదా చైరు, అంత బ్యాక్ పెయిన్ ఏమి వస్తలేదు. ఓకే. దాని ప్రకారంగా చూసుకుంటూ ఉంటారు. మొత్తానికి అయితే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మీరైతే ఒక ఇన్స్పిరేషనల్గా చాలా మందికి కూడా అయితే ఉన్నారు. ఎందుకంటే ఒక మొదట మహిళగా అప్పుడు జొమాటో రన్ చేసారు, మిమ్మల్ని చూసి కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఊబర్ కూడా కొంతమంది మీరే ఓన్గా కొనుక్కొని మీరే వస్తూ ఉన్నారు. సో చాలామంది అయితే మొత్తానికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు తెర మీదకి రావడము, మీకున్న ఫ్యామిలీ పరంగా చెప్పిన దాన్ని బట్టి కూడా అటు మీ సార్ కావచ్చు, ఇప్పుడు అట్లాగే మీ అబ్బాయి కూడా నీలాగా నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నట్టుగా తను చదువుకోవడం, వర్క్ నేర్చుకోవడం, ముందుకెళ్తా ఉన్నారు. మొత్తానికైతే మంచి ఇన్స్పిరేషనల్గా మంచిగా అందరికీ ఉన్నారు. అలివేలు గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని మాటలలో చెప్తుంటే మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి కానీ అట్లాగే మీరు పడ్డటువంటి కష్టం గురించి, అంటే చాలామంది కూడా పిల్లలకు పెట్టడానికి వాళ్ళు కడుపు ఖాళీగా ఉంచుకున్నా కూడా పిల్లలకి ఆకలి తీర్చాలి అనుకుంటారు. సో అట్లా మీరు చెప్తా ఉన్నారు, ఏంటి అసలు అది దాని వెనుక? అదేంటంటే నేను సిటీకి వచ్చిన కొత్తలా నేను హాస్పిటల్లో డ్యూటీ చేసేది, సాలరీస్ తక్కువ ఉండేది. అప్పుడు తక్కువ ఉండేది, ఇంట్లో కూడా ఏం ఉండకపోతుండే. అంటే ఇప్పుడు నెలనాడు జీతం వస్తే ఇంటి రెంట్లు, చిట్టీలు, బాబు స్కూల్ ఫీజు కట్టే వరకు డబ్బులు ఆడికాడికి అయిపోతుండే. మళ్ళా నెలనాడు సాలరీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఇంట్లో 10 రూపాయలు ఉండకపోతుండే, ఏమైనా తెచ్చుకుందామంటే తెచ్చుకోనిక డబ్బులు లేకపోతుండే. ఇంకా కూరగాయలు కూడా లేకుంటే కూడా పచ్చళ్ళు తిని గడిపిన రోజులు ఉన్నాయి. ఇంకా ఇంట్లో సామాను కూడా నేను ఎట్లా కొన్నా అంటే ప్రతిదీ నెట్ పెట్టి అయితే ఎన్నడూ కొనుక్కరాలేదు. ఈఎంఐలా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఐటెం కొన్నా నేను. ఒక సంవత్సరం ఫ్రిడ్జ్, ఒక సంవత్సరం టీవీ, ఒక సంవత్సరం ఇట్లా వాషింగ్ మిషన్, మా ఇంట్లో అల్మారీ కూడా ఇన్స్టాల్మెంటే, ఈఎంఐలు వేసుకున్నాం. పడుకునే మంచాల కాడ నుంచి అన్ని ఈఎంఐలు. ఎందుకంటే ఒకసారి డబ్బులు పెట్టి కొనే అంత స్తోమత లేక అట్లా ఈఎంఐలో కొనుక్కున్నా. అవి కూడా ఎందుకు కొనుక్కున్నావు అంటే, ఇప్పుడు మనము ఎక్కడికైనా పోతాం కదా, మన చుట్టాల ఇళ్ళకి పోయినప్పుడైనా, మా ఫ్యామిలీలో ఎక్కడికైనా పోతే వాళ్ళ ఇళ్ళలో అన్నీ ఉంటాయి కదా. మా ఇంట్లో అసలు మ్యాక్సిమం చెప్పాలంటే మా ఇంట్లో సగం మందికి అంత ఎవరింట్లో లేవు. మా ఫ్యామిలీలో ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నదంటే అసలు నేనే, మా ఫ్యామిలీలో. కొంచెం మా పిన్ని వాళ్ళ ఇళ్ళలో అయితే ఉంటుండే. ఇక ఫ్రిడ్జ్ ఫస్ట్ కొన్నది నేను, ఎందుకంటే మా ఇంట్లో అన్నీ ఉండాలి. మా బాబు వేరే వాళ్ళని చూసి అంటే పక్కింట్లోకి పోయి టీవీ చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. అందుకని మా బాబు చిన్నగా ఉన్నప్పుడే పక్కింట్లోకి పోయి చూడొద్దని చెప్పేసి టీవీ కూడా తీసుకున్నా. అప్పుడు వేరే డబ్బా టీవీ ఉంటుండే. ఇంకా నేను కొన్ని కష్టాలు పడ్డానమాట చిన్నప్పుడు. పక్కింట్లో పోయి టీవీ చూస్తే వాళ్ళు ఆఫ్ చేసుకునేవాళ్ళు. ఆ బాధ అనేది నా కొడుకుకు రావద్దు అన్నట్టుగా మా బాబు చిన్నగా ఉన్నప్పుడే టీవీ కొన్నా. అన్నీగా మా పిల్లగాడు ఏది బాధపడొద్దు అన్నట్టుగానే ట్రై చేస్తుంటా. కానీ ఈ డ్యూటీలకు సరిగ్గా డబ్బులు సరిపోక మా అబ్బాయికి కొంచెం
వానికి నచ్చని కొనిపెట్టలేకపోయినా చిన్నప్పుడు నాకు అది చాలా బాధ అనిపించేది. మమ్మీ ఫ్రైడ్ రైస్ తీసుకొస్తావా అంటే నాకు మస్తు బాధ అనిపించేది. నా కొడుకు ఫ్రైడ్ రైస్ అడిగితే కూడా ఇప్పియలేకపోతున్నా నేను అని. 30-40 రూపాయలే ఉంటుండే అప్పుడు, ఇంకా అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ 35 రూపాయలు 40 రూపాయలు ఉంటుండే. కానీ దానికి కూడా నేను ఒక 50 సార్లు ఆలోచించేదాన్ని, 50 రూపాయలు పెట్టి కొనుక్కపోవాలా ఫ్రైడ్ రైస్ అని. అట్లాంటి పరిస్థితులకించి ఇప్పుడు మామూలు బిర్యానీ అంటే కూడా బిర్యానీ కూడా కొనుక్కొచ్చిస్తా. ఎందుకంటే ఇప్పుడు కష్టపడుతున్నా, ఎక్కువ సంపాదిస్తున్నా కదా, జొమాటోలో కూడా ఎక్కువ చేస్తున్నా, కారు కొని కూడా ఎక్కువ సంపాదిస్తున్నా. అందుకని ఇప్పుడు పెట్టగలుగుతున్నాను అనమాట. ఒకప్పుడు అట్లా ఉంటుండే, పచ్చడి వేసుకొని ఉట్టిది కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నూనె వేసుకొని తినే పరిస్థితులు ఉంటుండే ఒక్కొక్కసారి. అట్లాంటి అట్లా చాలా 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 ఎక్కువ, అంటే అట్లాంటి పరిస్థితి అయితే ఎవరికి రావద్దు. అట్లాంటి ఫేస్ చేసి ఇప్పుడు కొంచెం అందుకే ఇంత హార్డ్ వర్క్ చేయాలి, అంత ఆ కష్టాలు పడొద్దని ఇప్పుడు. మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడన్నా అంటే మీకు ఇప్పుడు మీ హస్బెండ్ ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, చుట్టుపక్కల చుట్టాలు చూస్తున్నారు వాళ్ళు వీళ్ళు అని, ఎప్పుడన్నా ఇబ్బంది పడడం బాధపడడం అట్లాంటిది ఏమన్నా, ఏడవడం ఇట్లా చేశారా? ఎందుకంటే బాబు ఒక్కడే ఉంటారు, మీరు ఒక్కరే ఉంటారు. ఏడ్చేదాన్ని, బాధ అనిపించేది, ఏడ్చిన చాలా ఎమోషనల్ కూడా అయ్యేదాన్ని. ఎందుకంటే అందరు లెక్క మా బాబు కూడా ఏడుస్తుండే. మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీలో అందరికీ డాడీలు ఉంటారు, మా అమ్మ నా దగ్గర మా డాడీ ఉండడానికి కూడా మా బాబు కూడా ఏడ్చేవాడు. అట్లా ఎమోషనల్గా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఏం చేస్తాం, మా తలరాత ఇంతే ఉందనుకొని ఏడ్చుకుంటా అట్లా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏమన్నా ఎక్కువ బాబు అడిగినప్పుడు అట్లా ఇట్లా ఏం చెప్పేది మరి? ఒకవేళ బాబు డాడీని అడిగినప్పుడు వాడికి మామూలుగా వాడికి చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ఉన్నందుకు ఏమో కానీ అడగపోయేవాడు, మమ్మీ డాడీ ఎందుకు వస్తలేడు. ఎందుకంటే వానికి తెలుసు కదా, డాడీ వస్తేనేమో వద్దు అన్నాడు, నాకు డాడీ కావాలని అంటాడు, డాడీ వద్దు అని అయితే అన్నాడు. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండుండే, అప్పుడేమన్నా ఇబ్బంది ఎదుర్కొన్నా? అప్పుడు నేను హాస్పిటల్లో డ్యూటీ చేసిన కదా, నాకైతే వర్క్ జరిగింది. వర్క్ ఆపడం అయితే ఎన్నడూ కూడా నేను చేయలేదు. కోవిడ్లో పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి నేను మస్తు సేవలు చేసిన. కోవిడ్ పేషెంట్లకు సేవలు చేస్తే వాళ్ళు ఇప్పటికీ నన్ను మర్చిపోలేదు. వాళ్ళ కోటీశ్వర్లు వాళ్ళు ఇప్పటికి నన్ను వాళ్ళ ఫంక్షన్లకు ఇన్వైట్ చేస్తారు. అట్లా హాస్పిటల్ కూడా అంత మంచి పేరు తెచ్చుకున్నాను నేను, ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఫంక్షన్లో పిలుస్తారని చాలా హ్యాపీ అనిపిస్తుంది. పేషెంట్లకు నేను మస్తు సేవలు చేసిన. అంటే దగ్గరికి వెళ్ళి ఏదో వీళ్ళు మా సొంత వాళ్ళే, బయటి వాళ్ళు కాదు, వీళ్ళకి ఏదో రోగం ఉందని కాకుండా వాళ్ళకి పక్కకి వెళ్ళి వాళ్ళకి వాటర్ తాగించేదాన్ని, వాళ్ళకి ఏమైనా అంది అంటే ఫ్రూట్స్ అందించేదాన్ని, మిల్క్ అందియమంటే అందించేదాన్ని, ఇట్లా కొంచెం కప్పవమ్మంటే బెడ్షీట్ కప్పేదాన్ని. భయపడపోయేది నేను కోవిడ్లో కూడా. ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పటికీ అది ఇంత మంచిగా, అసలు కొంతమంది భయపడి పారిపోతుంటే ఈమె మాకు ఇంత దగ్గర ఉండి మాకు హెల్ప్ చేస్తుంది, సేవలు చేసిందని అది గుర్తుపెట్టుకొని మాట్లాడతారు, ఫోన్లు చేస్తారు. అప్పట్లో కూడా ఫంక్షన్లకు కూడా పిలుస్తారు. ఓకే, సితారా గ్రాండ్ ఎంత పెద్ద హోటల్ అండి, 5 స్టార్ హోటల్. అందులో ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసిరు. స్టేజ్ మీద వాళ్ళందరు చుట్టాలు వదిలేసి కూడా ఆమె నన్ను చూసి ఇట్లా హగ్ చేసుకొని మన సెల్ఫీలు కూడా తీసుకున్నారు నాతోటి. మా అబ్బాయి హాస్పిటల్ ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినావు కదా అని, అంటే కన్నీళ్ళు కూడా తెచ్చుకునే రోజు ఆ రోజు. చాలా చేసిన సేవ అట్లాంటిది కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మీరు హెల్పింగ్ నేచర్ ఉంది, వాళ్ళు కోటీశ్వర్లు నన్ను అక్క అని పిలుస్తారు తెలుసా. అసలు నాకు అదే, నేను కోట్లు సంపాదించినంత విలువ నాకు చాలా. ఎందుకంటే మీ దగ్గర హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు సపోర్టివ్గా మీరు కష్టపడుతున్నారు కాబట్టి వెళ్తారు. ఏ హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయక్క నాకు అని కూడా అంటారు, కానీ నేను చెయ్యను. నేను చేసిన హెల్ప్కు వాల్యూ ఉండదు కదా. హెల్ప్ అడిగితే మనం చేసిన సహాయం వేస్ట్ అయిపోతుంది, హెల్ప్ అడిగితేనే అడగలే నేను హెల్ప్. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా అయితే కొంచెం మంచిగానే ఉంది. అంటే మీ హస్బెండ్ ఇంకా దారిలో పెట్టుకోవడానికి అట్లా ఇట్లా ప్రయత్నం చేస్తారా? చేస్తున్నా, దారిలో ఉండాలని మారాలని కోరుకుంటున్నా. ఇంకా అంత భగవంతుని ఇష్టం. ఏమంటూ ఉంటాడు అంటే ఇంటర్వ్యూలలో చెప్పినావు అది ఇది అని చెప్పి దీని గురించి ఒకసారి వచ్చినాక కోపడ్డాడు, అట్లా చెప్పినావు ఇట్లా చెప్పినావు నా గురించి, నన్ను అందరూ ఎట్లా ఎట్లా అడుగుతారు తెలుసా అని అన్నాడు. అంటే ఇప్పుడు అట్లా ఇప్పుడు కూడా అందుకే కావచ్చు, ఏం చెప్పట్లే కావచ్చు. ఎందుకు చెప్పినావు అట్లా చెప్పినావు నా గురించి ఇట్లా చెప్పినావు, నా ఇజ్జత్ పోయింది ఊర్లో అని అన్నండి. అందుకే వచ్చి మంచిగా ఉంటాడు కావచ్చు. బాగానే ఉంటుండు ఇప్పుడు, మంచిగా ఉంటుండు, డ్యూటీ చేసుకుంటుండు. మంచిగా ఏమన్నా పిల్లోడిని మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు? మంచిగా. అంటే తాగుడైతే బంద్ చేసిండు మరి? అప్పుడప్పుడు కొంచెం తాగుతుండు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే వ్యూవర్స్కి ఎవరన్నా కష్టపడే వాళ్ళకి
అంటే ఇట్లాంటి కష్టాన్ని చూసారు కదా, మీరు ఒక ఇన్స్పిరేషనల్గా కొంతమంది మహిళలకు ఉన్నారు. సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇబ్బంది పడి అట్లా భార్యాభర్తలు కూడా విడిపోతుంటారు, ఇంకా చాలా సఫర్ అవుతుంటారు. ఏంది నా బతుకు, ఈ బతుకు ఎందుకు అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు చెప్తున్నా, నేను చాలా 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 కష్టాలు పడి ఓపికతోని ఇప్పటిదాకా ఇంతవరకు మా బాబుని ఇప్పుడు 20 years దాకా సాదుకుంటూ వచ్చి ఇంతవాడిని చేసిన, ఇంత కష్టపడుకుంటా తినక తాక వస్తువులు ఉండో ఎట్లా ఉండో ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా 2 years అయితే నా కొడుకే నన్ను సాదేటట్టు అవుతాడు. అందుకని తొందరపడి చేసుకోకుండా కష్టపడి ధైర్యంగా బతకాలి. ఫ్యూచర్లో మనకు దానికి ఫలితం అనేది దొరుకుతుంది. అలివేలు గారికి సంబంధించి ఇంతకుముందు తను పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇంతకుముందు తెలుసు. ఏంటంటే తనప్పుడు జొమాటోలో చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగించి దాదాపు 3 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు కొంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు ఒక స్టెప్ పైకి వచ్చి కార్ తీసుకున్నారు, ఊబర్లో కార్ పెట్టి తనే నడుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా తన బాబును చదివించుకుంటూ తన బాబు కూడా ఏదైతే తనకి ఇష్టమైనటువంటి రంగం ఉందో అందులో వెళ్ళడానికి కూడా తన బాబును ఎంకరేజ్ చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళ హస్బెండ్కి సంబంధించి కూడా తను కూడా చక్కగా మారిపోయి తను కష్టపడుతుంది అని చెప్పి తను కూడా వచ్చి తనతో పాటు ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. సో ఇది అలివేలు గారికి సంబంధించి. ఎందుకంటే తనని చూసి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. అట్లాగే కొంతమంది తనని చూసి ఇన్స్పిరేషనల్ అయి కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జొమాటోలో కూడా కొంతమంది ఇన్స్పిరేషనల్ అవుతూ ఒక 4-5 మంది ముందుకు రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా కొంతమంది తనని చూసి మేము కూడా ఇట్లా చేస్తాము, నెక్స్ట్ మేము కూడా తీసుకుంటామని చెప్పి తనతో చెప్తూ తను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి తన ఏదైతే వర్క్ చేస్తున్నారో అది మంచిగా కొనసాగాలని చెప్పి తనకు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు.